ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మామిళ్ళగూడెం ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గుర్తించినటువంటి దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండితో పాటు భారీగా నగదును అపహరించుకుపోయినట్టుగా ఇంటి యజమానులు గుర్తించారు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా ఇల్లుగా చెప్తున్నారు. తర్వాత ఆలస్యంగా ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించినటువంటి ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించడంతో ఘటనా స్థలం చేరుకున్నటువంటి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్టు తెలిపారు. దాదాపు అపహరణకు గురైనటువంటి వస్తువుల విలువ 20 లక్షల పైలా ఉంటుందని చెప్తున్నారు. వరుస దొంగతనాలతో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజలు హడలిపోతున్నారు. సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో వినూత్న పద్ధతిలో ఒకటయ్యారు నూతన జంట. ప్రసన్న కుమార్ అనే యువకుడు తనకిష్టమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఇంటి పెద్దలను అట్లాగే కాబోయేటువంటి వధువు మనిషాను ఒప్పించి కళ్యాణ మండపంలో అంబేద్కర్ బొమ్మను ఏర్పాటు చేసుకుని ఆయన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా ఇద్దరు ఒకటయ్యారు. మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి అంజలి ఘటించిన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇద్దరు దండలు మార్చుకోవడంతో వివాహతంతో పూర్తయింది. పెళ్లికి వచ్చినటువంటి అతిథులు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రపంచ దేశాలకు చాటాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు.